మనకు కొన్ని పురాణాల ప్రకారం శివుడి యొక్క 19 అవతారాలు ఉన్నాయి. మనకి తెలియదు, మనం తెలుసుకుందాం. సాధారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజానికి శివుడికి 19 అవతారాలు ఉన్నాయి. దేవుని యొక్క సంతానానికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమి మీద మానవ రూపంలో ఉంటాయి. సాధారణంగా అవతారాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే చెడును నాశనం చేయటం, మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయడానికి అవతారాలు ఉంటాయి. శివుని గురించి మాట్లాడితే మనకు 19 అవతారాల్లో చాలా కొన్ని మాత్రమే తెలుసు. శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. శివుని యొక్క 19 అవతారాల్లో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి శ్రేయస్సే అంతిమ ఉద్దేశంగా కలిగి ఉన్నాయి. మీరు శివుని 19 అవతారాల గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ క్రింద ఉన్న వ్యాసాన్ని చదివి తెలుసుకోండి అని చెప్తున్నారు. పిప్లాద్ అవతారం. శివుడు మహర్షి దధీచి ఇంటిలో పిప్లాద్గా జన్మించాడు. అయితే పిప్లాదు జన్మించడానికి ముందే మహర్షి దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. పిప్లాద్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకున్నాడు. అందువల్ల పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శనిని క్షీణించమని శపించాడు. తర్వాత అతని పరిస్థితి మీద శివుడు జారిపడి క్షమించాడు. అయితే 16 సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదు అని చెప్పాడు. అందువల్ల శివుడిని పిప్లాద రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు. తర్వాత నంది అవతారం. నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుణ్ణి నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటాడని పరిగణిస్తూ ఉంటారు. ఎద్దు లేదా నంది అవతారం 4 చేతులతో ఉంటుంది. 2 చేతులు కలిపి ఉంటాయి. మరో 2 చేతుల్లో గొడ్డలి మరి జింక పట్టుకుని ఉంటారు. వీరభద్ర అవతారం. సతీదేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను తెంపి మైదానంలోకి విసిరాడు. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించారు. ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం. అతను పుర్రెల దండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకుని మరియు 3 మండుతున్న కళ్ళతో ఒక నల్లటి ఛాయ కలిగిన దేవుడుగా కనపడతారు. శివుడి యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షుని యొక్క తలను త్రెంచబడింది. తర్వాత అవతారం భైరవ అవతారం ఒకటి. శివుడు బ్రహ్మ మరి విష్ణు ఆధిపత్య పోరాటంతో ఆ సమయంలో ఈ అవతారం పట్టింది. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క 5వ తలను నరికేశాడు. బ్రహ్మ తల నరకటం వల్ల బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకొని 12 సంవత్సరాల పాటు భిక్షాటన చేశాడు. ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలాగా ఉంటారని చెప్తారు. తర్వాత అశ్వత్థామ అవతారం. క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషాన్ని తీసుకున్నాడు. అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది. మహావిష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరం ఇచ్చాడు. అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడిగా పుడతావని వరం ఇచ్చాడు. మొత్తం క్షత్రియులను చంపుతావని చెప్పాడు. అందువల్ల విష్ణువు అశ్వత్థామగా జన్మించాడు. శరభ అవతారం. శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి, మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది. శివపురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవడానికి శివుడు శరభ అవతారం ఎత్తాడు అని చెప్తారు. గృహపతి అవతారం. శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మించాడు. విశ్వనర్ అతని కొడుకుకు గృహపతి అనే పేరు పెట్టాడు.
గృహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకి చెప్పాడు. అందువల్ల గృహపతి మరణాన్ని జయించేందుకు కాశీ వెళ్ళాడు. గృహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువును జయించాడు. దుర్వాస అవతారం. శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించాడు. దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ధిగాంచాడు. హనుమాన్ అవతారం. హనుమంతుడు శివుడి అవతారాల్లో ఒకటి. రాముడి రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయడానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించాడు. వృషభ అవతారం. సముద్ర మథనం తర్వాత ఒకసారి విష్ణువు పాతాళ లోకం వెళ్ళాడు. అక్కడ అతను అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉన్నాడు. విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు. కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరంగా మరియు వికృతంగా ఉండేవారు. వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేధించటం ప్రారంభించారు. అప్పుడు మహాశివుడు ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారులను చంపివేశాడు. అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాటానికి వచ్చాడు. కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారమని గుర్తించడం తర్వాత అతని నివాసం తిరిగి వెళ్ళిపోయాడు. యతినాథ్ అవతారం. ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు. అతని భార్య శివుని యొక్క భక్తులు. ఒకరోజు శివుడు యతినాథ్ రూపంలో వారికి దర్శనం ఇచ్చాడు. అయితే వారి గుడిసె 2 పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది. అందువల్ల ఆహుక్ బయట పడుకుని యతినాథును లోపల పడుకోమని చెప్పాడు. దురదృష్టవశాత్తు ఆహుక్ రాత్రి సమయంలో ఒక క్రూర మృగంచే చంపబడ్డాడు. ఉదయం ఆహుక్ చనిపోయినట్లు కనుగొని తను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పునర్జన్మలో ఆమె మరియు ఆమె భర్త నల మహారాజు మరియు నలదమయంతులుగా జన్మిస్తారని చెప్పారు. అంతట వారు శివునిలో ఐక్యం అయిపోయారు. తర్వాత కృష్ణ దర్శన్ అవతారం. శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను తెలుపడానికే ఈ అవతారం జరిగింది. భిక్షువర్య అవతారం ఇంకోటి. శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి వచ్చింది. సురేశ్వర అవతారం. శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చాడు. అందువల్ల ఈ అవతారాన్ని సురేశ్వర అవతారం అని చెప్తారు. కిరీట్ లేదా వేటగాడు అవతారం. అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చాడు. దుర్యోధనుడు అర్జునుడిని చంపడానికి మూక అనే రాక్షసుడిని పంపాడు. మూక ఒక పంది రూపంలో వచ్చింది. అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉన్నప్పుడు తన ఏకాగ్రతను భంగపరుస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చింది. అప్పుడు కళ్ళు తెరిచి మూకను చూశాడు. అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేశారు. ఇద్దరూ కలిపి పందిని ఓడించాడు. అర్జునుడితో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరాడు. అప్పుడు శివుడు అర్జునుడు ఒక శౌర్యాన్ని మెచ్చి పాశుపత అస్త్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. తర్వాత సుంతం తారక అవతారం. శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి హిమవంతుని నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తారు. బ్రహ్మచారి అవతారం. పార్వతి ఆమె భర్త పరమశివుని పొందటానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించటానికి ఈ అవతారం ఎత్తారు. యక్షేశ్వర అవతారం. శివుడు దేవతల యొక్క మనస్సులోకి వచ్చినప్పుడు తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారం జరిగింది. అవధూత అవతారం. ఇంద్రుని యొక్క అహంకారాన్ని తగ్గించడానికి శివుడు ఈ అవతారాన్ని ఎత్తాడు. ఈ విధంగా అవతారాల పేర్లు, ఎప్పుడు ఎందుకు అవతారాన్ని ఎత్తారు ఏమిటి అనేది మనకు
ఈ శివుని అవతారాలు ఆలోచనే లేని మనకి ఆయన 19 అవతారాలు, వాటి అవసరాలు, రూపాలు, పేర్లు అన్నీ కూడా మనకి ఈ సోమవారం రోజు మనకి తెలియజేసి దర్శనమిచ్చి మనల్ని తరింపజేసిన స్వామికి నమస్కారాలు చేసుకుంటూ ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.